ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో వెలుగును నింపుతున్నాడు. లేచి నువ్వు తేజరిల్లుకో మిత్రమా, ప్రియ సహోదరి సహోదరుడా. దీని అర్థం అంటే ఏంటంటే, దేవుడు మనకు తన కాంతిని ఇస్తాడు. మన నిరాశను లేవాలి. మనము మన నిరాశలలో నిస్పృహలో ఉన్నట్లయితే వాటిని వదిలిపెట్టి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను నా దేవుని కోసం లేస్తున్నా, నా నిరాశను వదిలిపెడుతున్నా అని ఆయన ప్రేమను లోకానికి చూపించాలి. హల్లెలూయా. మరి వెలుగు రావటం ఏంటి? దేవుని మహిమ మన మీద మన జీవితాలలో ఉదయిస్తూ ఉంటుంది. గొప్ప శక్తి మరియు ప్రేమ మన జీవితంలోనికి వస్తూ ఉంటుంది. లెమ్మని దేవుడు చెప్తున్నాడు. అంటే సమస్యలలో పడి ఉండక ధైర్యంగా లేచి నిలబడు. సమస్యలు రావు అని ఎవరు చెప్పరు, కానీ సమస్యలై కూర్చొని మనము ధైర్యంగా దేవుని సహాయంతో లేచి నిలబడి ఎదుర్కోవాలి. మరి ప్రకాశిస్తాను అంటున్నాడు దేవుడు. ప్రకాశించే యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రకాశించడం అంటే ఏంటి? ప్రకాశం అంటే ఆ వెలుగును మన చుట్టూ ఉన్న వారికి పంచాలి. ఇప్పుడు కోటి సూర్యోమయ తేజోచంద్రుల కంటే గొప్ప వెలుగు కలిగిన వ్యక్తి దేవుడు. ఆ దేవుడు ప్రకాశిస్తున్నాడు, ఏం చేయించున్నాడు అంటున్నా. ఆ దేవుని యొక్క వెలుగును మన జీవితంలోకి అప్లై చేసుకొని ఆయన ప్రేమను లోకానికి చాటి చెప్పడమే ప్రకాశించడం. సో లేద్దామా అందరం లేచి దేవుని యొక్క వెలుగు చేత మనము వెలిగించబడి అనేకులను ఆయన రాజ్యానికి పాత్రలుగా చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఒకవేళ ఇదివరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్యామిలీస్.